నా పేరు ఆనంద్. ఇది 3 సంవత్సరాల క్రితం బెంగళూరులో జరిగిన సంఘటన. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. మాది విజయవాడ. మా చెల్లెలు ప్రియ కూడా బెంగళూరులోని ఒక కాలేజీలో చదువుతోంది. మేమిద్దరం ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉండేవాళ్లం. ప్రియ ఉదయం కాలేజీకి వెళ్తే సాయంత్రం తిరిగి వచ్చేది. నేను ఆఫీస్ నుంచి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరేవాణ్ణి. కొన్ని రోజుల తర్వాత మా అపార్ట్మెంట్ సమీపంలో నివసించే మాలతి అనే ఆంటీ మా ఇంటికి సహాయం చేయడానికి రావడం మొదలుపెట్టింది. ఆమె వయసు సుమారు 35 సంవత్సరాలు. కాని ఆమె అందం, ఆకర్షణ చూస్తే ఆ వయసు అసలు కనిపించేది కాదు. మాలతి చీరలో ఉన్నప్పుడు ఆమె సౌకుమార్యం, నడుము వంపులు, చల్లని చూపులు ఎవరినైనా ఆకట్టుకునేవి. ఆమె కళ్ళు మాయమైన మాంత్రిక దీపాల్లా మెరిసేవి. ఒక్క చూపులోనే ఎవరినైనా ఆకర్షించగల సామర్థ్యం ఆమె సొంతం. ఆమె ఉదయం వచ్చి వంట చేసి, ఇల్లు శుభ్రం చేసి వెళ్లేది. కాని ఆమె ఉనికి ఇంట్లో ఒక మాయాజాలం నింపేది. ఒక రోజు నేను ఆఫీస్కు వెళ్లకుండా ఇంటి నుంచే పని చేస్తున్నాను. ప్రియ కాలేజీకి వెళ్లిపోయింది. ఇంట్లో నేను, మాలతి మాత్రమే ఉన్నాం. ఆమె కిచెన్లో వంట చేస్తూ చిన్నగా ఒక పాట ఆలపిస్తోంది. ఆమె స్వరం మధురంగా, ఆకర్షణీయంగా నా చెవుల్లో పడింది. నాకు దాహం వేసి కిచెన్లోకి వెళ్లాను. ఆమె చీర కొంగు నడుముకు బిగించి, ఒక చేత్తో గిన్నె పట్టుకుని, మరో చేత్తో కూర కదిలిస్తోంది. ఆ క్షణంలో ఆమె ఒంపులు, ఆమె శరీరం నుంచి వెలువడే సుగంధం నన్ను క్షణకాలం ఆకర్షణలో ముంచెత్తాయి. బాబుగారు, కాఫీ కావాలా? అంది ఆమె, తన సుందరమైన కళ్లతో నన్ను చూస్తూ. ఆమె స్వరంలో ఒక సున్నితమైన ఆహ్వానం ఉన్నట్లు అనిపించింది. పర్వాలేదు మాలతి గారు, అన్నాను నేను, కాని నా గొంతులో ఒక తడబాటు. ఆమె చిన్నగా నవ్వి, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, చేస్తాను, అంది. ఆ మాటల్లో ఒక అంతర్లీనమైన ఆకర్షణ ఉంది. నా మనసు ఆమె వైపు లాగబడింది. మధ్యాహ్నం భోజన సమయంలో ఆమె వేడి వేడి అన్నం వడ్డించింది. ఆమె నా పక్కనే కూర్చుని, తన సన్నని వేళ్లతో గిన్నెలు సర్దుతూ కబుర్లు చెప్పసాగింది. ఆమె హావభావాలు, ఆమె మెడలో మెరిసే చిన్న చైన్, ఆమె చీరలోంచి కనిపించే నడుము వంపు నా దృష్టిని ఆకర్షించాయి. ఆ క్షణంలో ఆమెతో ఉన్న సామీప్యం నన్ను ఒక తీపి ఉద్వేగంలో ముంచెత్తింది. మీ ఆయన ఏం చేస్తుంటారు? అడిగాను నేను, ఆమెతో మరింత దగ్గరవ్వాలనే ఆలోచనతో. ఆయన ఫ్యాక్టరీలో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తారు, అంది ఆమె, కళ్లలో ఒక చిన్న నిట్టూర్పు. ఆమె ఒంటరితనం నా హృదయాన్ని తాకింది. ఆమెతో మరింత సమయం గడపాలనే కోరిక బలపడింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మాలతి రూపం నా కళ్ళ ముందు తిరిగింది. ఆమె చీరలో ఒంపులు, ఆమె స్వరంలోని సున్నితత్వం, ఆమె చూపుల్లోని మాయ నన్ను వెంటాడాయి. ఆమెతో దగ్గరగా ఉండాలని, ఆమె చేతిని ఒక్కసారైనా స్పృశించాలని నా మనసు తహతహలాడింది. మరుసటి రోజు ఉదయం, నేను ఆఫీస్కు వెళ్లకుండా మాలతి కోసం ఎదురుచూశాను. ఆమె 9 గంటలకు వచ్చింది. ఆ రోజు ఆమె గులాబీ రంగు చీరలో మరింత సుందరంగా కనిపించింది. చీర కొంగు ఆమె భుజంపై నుంచి సన్నగా జారుతూ, ఆమె అందమైన మెడను, నడుమును ఆవిష్కరిస్తోంది. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. మాలతి గారు, కాసేపు కూర్చుంటారా? అడిగాను నేను, నా స్వరంలో ఒక సన్నని ఆరాటం. అబ్బో, బాబుగారు, ఏమైంది? అంది ఆమె, చిన్న నవ్వుతో నా వైపు చూస్తూ. ఆమె కళ్లలో ఒక చిలిపి ఆట ఉన్నట్లు అనిపించింది. మేము హాల్లో కూర్చున్నాం. నా చేతులు చల్లగా మారాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. మాలతి గారు, మీరు చాలా అందంగా ఉంటారు. మీతో మాట్లాడుతుంటే నాకు ఏదో తెలియని సంతోషం కలుగుతుంది, అన్నాను. నా చూపులు ఆమె కళ్లలో ఇరుక్కుపోయాయి. ఆమె సిగ్గుతో తల దించుకుంది. ఆమె బుగ్గలు సన్నగా ఎరుపెక్కాయి. అబ్బా, బాబుగారు, అలా చెప్పకండి, అంది ఆమె, కాని ఆమె స్వరంలో ఒక సున్నితమైన ఆమోదం ఉంది. నిజంగా మాలతి గారు, మీ చూపులు, మీ నవ్వు నన్ను ఏదో మాయలో ముంచెత్తుతాయి, అన్నాను. ఆమెకు దగ్గరగా జరిగి, ఆమె చేతిని సున్నితంగా తాకాను. ఆమె చేయి వెచ్చగా, మృదువుగా ఉంది. ఆ క్షణంలో నా శరీరంలో ఒక విద్యుత్ తరంగం పాకింది. ఆమె నా వైపు ఆశ్చర్యంగా చూసింది, కాని తన చేతిని వెనక్కి తీయలేదు. బాబుగారు, ఇది సరైనది కాదు. నాకు భర్త ఉన్నాడు, అంది ఆమె,
కాని ఆమె స్వరంలో ఒక సందిగ్ధత ఉంది. నాకు తెలుసు, మాలతి గారూ. కాని మీతో ఈ క్షణాలు గడపాలని నా మనసు తపనపడుతోంది అన్నాను. నా చూపులు ఆమె పెదవులపై ఆగిపోయాయి. ఆమె పెదవులు గులాబీ రంగులో సన్నగా వణుకుతున్నాయి. ఆ క్షణంలో ఆమెను ఆలింగనం చేసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగింది. ఆమె లేచి, బాబుగారు, నన్ను ఇబ్బంది పెట్టకండి అంది. కాని ఆమె కళ్లలో ఒక రహస్యమైన ఆకర్షణ ఉంది. నేను ఆమెను బలవంతం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించండి, మాలతి గారూ. నేను మీ గురించి ఎక్కువ ఆలోచించాను అన్నాను. ఆ రోజు మా మధ్య మాటలు తక్కువగా ఉన్నాయి. కాని ఆమె నా పక్కన ఉంటే ఆ సామీప్యం నన్ను ఒక తీపి ఉద్వేగంలో ఉంచింది. సాయంత్రం ప్రియ వచ్చాక మాలతి వెళ్ళిపోయింది. మరుసటి రోజు నేను ఆమెతో క్షమాపణ చెప్పాను. మాలతిగారూ, నిన్న నా ప్రవర్తన సరైనది కాదు. నన్ను క్షమించండి అన్నాను. ఆమె నవ్వి, పర్వాలేదు, బాబుగారూ, మీరు మంచివారు అంది. ఆమె నవ్వులో ఒక సున్నితమైన ఆహ్వానం ఉంది. అది నా మనసును మళ్లీ ఆకర్షించింది. కొన్ని రోజుల తర్వాత మాలతి ఒక విషయానికి చెప్పింది. మా ఆయనకు వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది. మేము వెళ్ళిపోతున్నాం అంది ఆమె. ఆ మాట నా గుండెను బరువెక్కించింది. ఆమె వెళ్ళిపోయే ముందు రోజు నేను ఆమెకు ఒక చిన్న బహుమతి ఇచ్చాను. మాలతిగారూ, ఇది మీకు గుర్తుగా ఉంచుకోండి అన్నాను. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను, బాబుగారూ అంది ఆమె, తన చేతిని నా చేతిపై సున్నితంగా ఉంచి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఖాళీగా అనిపించింది. మాలతి జ్ఞాపకాలు నా మనసులో ఒక మధురమైన కలలా నిలిచిపోయాయి. ఆమె చిరునవ్వు, ఆమె స్పర్శ, ఆమెతో గడిపిన క్షణాలు నా హృదయంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేశాయి.